ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నిర్దయ మర్తింపవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నిర్దయ మర్తింపవా ముక్తిదాత యేసు ప్రభుకే మోక్షముదాత యేసు ప్రభుకే పాపుల రక్షకుడైన యేసు ప్రభుకే హల్లెలూయా. మా ప్రియులారా, ఈరోజు మీ కాలనీకి రావటానికి కారణం ఏమిటంటే యేసు క్రీస్తు వారిని గురించి కొంతమంది తెలిసిన వారు ఉన్నారు, కొంతమంది తెలియని వారు ఉన్నారు, కొంతమంది నమ్మిన వారు ఉన్నారు, కొంతమంది నమ్మని వారు ఉన్నారు. ఆ నమ్మని వారిని గురించి దేవుడు సెలవిచ్చాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడదని చెప్పాడు. ఎందుకంటే మనకి ఈ భూమి మీద బతికే విధానం తెలుసు కనుక, జీవన విధానం తెలుసు, లోకంలో ఉన్న వాటన్నిటి గురించి తెలుసు. ఒకటి మాత్రం తెలియదు. ఏం తెలియదు మనకంటే మన ప్రాణం విలువ తెలియదు. అందుకని ఈ సృష్టిలో అన్నిటికన్నా మానవుని ప్రాణం విలువైంది. అందుకని మానవుడు బతికున్న వరకు మాత్రమే మానవునికి తెలుసు, చనిపోయినాక ఏమవుతుందో మానవునికి తెలియదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. చనిపోయినాక ఏడుతారు కానీ యేసు ప్రభువు అన్నాడు కనుక, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదు మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీ రక్షణ కోసం ఏడవండి అన్నాడు. మనిషికి నూతన జన్మం లేకపోతే, రక్షణ లేకపోతే, మారుమనసు లేకపోతే, తిరిగి జన్మించకపోతే పరలోకంలోకి మానవుడు పోలేడు, పరలోకం చేరలేడు. చనిపోయిన తర్వాత మనిషి జీవిత చరిత్ర అయిపోయింది అనుకుంటాం మనం, కానీ చనిపోయేది శరీరమే. నీలో ఉన్న ప్రాణం విలువ తెలీదు, నీ ఆత్మ విలువ నీకు తెలీదు. ఈ రెండు దేవుడి విషయంలో ఉన్నాయి, నీ ఆత్మ ప్రాణం. కనుక మనం కుర్చీలో కూర్చుని రిమోట్తో కంట్రోల్ చేస్తూ ఉంటావు టీవీని. అలాగే నీ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందంటే నిన్ను సృష్టించిన దేవుడి చేతిలో ఉంది, ఆయన దగ్గర ఉంది. నాకేంటి బతుకుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీ ప్రాణానికి నా ప్రాణానికి గ్యారంటీ ఉందా? నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతానని కరెక్ట్గా ఎవరన్నా చెప్పగలమంటే ఎవరైనా చెప్పలేము, ఎందుకంటే మన చేతుల్లో లేదు కాబట్టి. అందుకని మనం చనిపోయినాక నరకానికి పోతున్నామని చెప్పి ఏ దేవుడైతే నిన్ను నన్ను సృష్టించాడో ఆ దేవుడు నరవతారిగా 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన మన పాపాల కొరకు పరిహారం చెల్లించాడు. మనం పాపంలో చనిపోతే నరకం ఉందని చెప్పి మన అతిక్రమ క్రియలు బట్టి గాయపరచబడ్డాడు, మన దోషాల కొరకై కొట్టబడ్డాడు, మన సమాధాన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. కనుక ఒక రోగం వస్తే మన రోగాన్ని మనం తగ్గించుకోలేము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే మనం మానవులందరూ పాపమని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారని, ఆ పాపాన్ని బట్టి పాపంలో వచ్చిన జీతం మరణమని, నరకమని దేవుని వాక్యంలో రాయబడింది. పాపానికి జీతం ఉంది. ఏంటి ఆ జీతం? నరకం. కనుక భూమి మీద ఏమంటాడు మానవుడు? నీ ఇష్టం నీదయ్యా, నా ఇష్టం నాది, నీ మతం నీది, నా మతం నాది అంటాడు. మన ఇష్టము, మన మతము, మన కులము, మన డబ్బు, మన అధికారం ఇవి కూడా అక్కడ పనికిరావు. మరి అక్కడ పనికొచ్చేది ఏంటి? నూతనంగా తిరిగి జన్మించిన వారికి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకటి కొత్తగా జన్మించకపోతే పరలోకం మారాడని యేసుప్రభువు చెప్పాడు. నువ్వు ఈ లోకంలో యేసుప్రభువు నమ్మాలి, పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, పరలోకంలో ఉండాలంటే. కనుక నువ్వు ఉదాహరణ చూడండి, మనం ఈ లోక రీత్యా ఆధార్ కార్డు లేకుండా రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళు, ఏ పని చేయమన్నా వెళ్ళి నీ ఐడెంటిటీ ఆధార్ కార్డు ఎత్తురావయ్యా వెళ్ళి అంటాడు. నాకు ఊళ్ళో ఇల్లు ఉందయ్యా, నాకు పొలం ఉందయ్యా అన్న ఎనరు వాళ్ళు. ముందు నీ ప్రూఫ్ ఎత్తుకురా, నీ ఆధార్ కార్డు ఎత్తుకురా. నువ్వు ఎవరైతే మాకెందుకు, నీ బంగ్లా ఉంటే మాకెందుకు, ఇల్లు ఉంటే మాకెందుకు, నీ ఆధార్ కార్డు ఎత్తుకుని వెళ్ళంటారు. అది లేకపోతే నేను అక్కడ లెక్క చేయదు. అలాగే నువ్వు మారు మనసు పొందకపోతే ఈ లోకంలో ఎంతుండా పరలోకంలోకి వెళ్ళే అవకాశం నీకు లేదు, ఎవరికీ లేదు. పరలోకం వెళ్తే అవకాశం ఉండదు అనమాట. ఏంటి అక్కడంటే ఒకటి పరలోకం, ఒకటి నరకం. పాపుల కొరకు నరకం, పరిశుద్ధుల కొరకు పరలోకం. ఎవరైతే తిరిగి జన్మించి యేసుక్రీస్తు నమ్ముతారో
వారికి పరలోకంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి ఎన్ని చెప్పినా మన మాట ఎవరు వినరు. మన బయోడేటా అంతా అక్కడ చూపిస్తారనమాట. ఏది మన యూట్యూబ్లో ఎలా చూస్తున్నాం, మన బయోడేటా అంతా చూపిస్తారు. అక్కడ చూపించి పరలోకానికి వెళ్తా అర్హులమో కాదో వాళ్ళే నిర్ధారణ చేస్తారు అక్కడ. కనుక అందుకని దీపంగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు మన బతికుండగానే యేసుక్రీస్తుని నమ్మటం అది మనకు మేలు, అది మనకు ఆశీర్వాదం. ఎందుకంటే ఇవాళ ఇంట్లో రేపు బంట్లోనని ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అలాగే ప్రాణంతో ఉండగానే దీపంగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్టుగా ప్రాణంతో ఉండగానే యేసు ప్రభువు నమ్మటం అది నీకు మేలు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి మేలు. అలాగే మీరు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మా ప్రియులు కరపత్రాలు ఇచ్చారు, వాడు చదువుకోండి, మేలు పొందండి. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ఈరోజు రాత్రి మద్దాల వెంకటేశ్వర వీడి దగ్గర కూడుకుంది. 7 గంటలకు మీరు ఎక్కువ వాక్యం వినాలంటే వచ్చి అక్కడ వాక్యం వినొచ్చు, దేవుని గురించి తెలుసుకునవచ్చు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపడతావు. ప్రేమలింది మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సాయంకాల సమయంలో ఈ రీతిగా నీ దయగల మాటలు కొన్ని ఈ ప్రాంతంలో విస్తరింపజేసిన చల్లిన ఒక దినాన్ని ఫలించినట్లు మనలు పోయినట్లుగా సహాయపడండి. ఎవరైతే విన్నారో వారిని దర్శించండి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఎరిగి నిజమైన మార్గంలో సత్య మార్గంలో నడుచుకున్నట్లుగా సహాయపడండి. ముందుకు వెళ్తున్నాం, తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. बोलो यीशु मसीह के, मुक्तिदाता यीशु प्रभु के, పాపులను రక్షించడానికి వచ్చిన యేసు ప్రభువుకే, పాపములను క్షమించే అధికారం కలిగిన యేసు ప్రభువుకే హల్లెలూయా. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను, నిన్ను రక్షింపను విలాసుచుండే, నిన్ను రక్షింపను విలాసుచుండే, నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. పాపుల రక్షకుడు యేసు ప్రభువుడు, పాపుల రక్షకుడు యేసు ప్రభువుడు, నీతిమంతుల కాదు పాపుల పిల్లచం, నీతిమంతుల కాదు పాపుల పిల్లచం, నిన్ను హృదయం మరా ప్రేమించును, నిన్ను హృదయం మరా ప్రేమించును, ప్రేమించును. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. తప్పిన వారిని వెదకవచ్చు, తప్పిన వారిని వెదకవచ్చు, తాను వెదక నిన్ను పరికించుము, తాను వెదక నిన్ను పరికించుము, దాపున నిలచెను రక్షించును, దాపున నిలచెను రక్షించును, నిన్ను రక్షించును. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. పాపుల రక్షకుడైన యేసు ప్రభువుకే, యేసు క్రీస్తు అందరికీ పోబోయిందని చెప్పి యేసు ప్రభువుకే హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా ప్రియులు పాట పాడుతూ వచ్చినారు, నా మాట వినుము అని. అయితే మానవుడు దేవుని మాట వినటానికి ఇష్టత లేదు. ఎందుకంటే ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొను. అయితే మానవుడు దేవుడు సృష్టించి, మానవుడిని దేవుడు సృష్టించి నాడు మానవుడు దేవుని మాట విననల్లని వాడిగా ఉంటూ ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే దేవుని మాట మరి ఇక పశువు గాడిదలు వింటూ వస్తున్నాయి.
దేవుని మాట నోరులేనా జంతువులు వింటూ వస్తున్నాయి. అయితే మానవుడు తన స్వయంగా దేవుడు సృష్టించిన మానవుడే దేవుని మాట విననల్లని వాడుగాను, వినడానికి ఇష్టత లేని వాడుగాను జీవిస్తూ వచ్చినాడు. ఎందుకు? దేవుడు పోలిక చొప్పున నరుని చేతుము రండని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేసి ఆయన మానవునికి జీవాత్మను ఊదినాడు. అయితే ఆయన రూపాన్ని మానవుడికి ఇచ్చినాడు. ఆయన పోలికలో మానవుడిని సృష్టించినాడు. మానవుడేమనుకుంటాడు? నేను గొప్పవాణ్ణి, నాకు సమస్తము తెలుసు, నేను జ్ఞానిని అని మానవుడు తన జ్ఞానం చొప్పున దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తూ వస్తున్నాడు. ఏమిటంటే గాడిది తన సొంతవాణి, ఎద్దు తన సొంతవాణి దొడ్డిని తెలుసుకుంది. ఎట్లా? ఎద్దు మరి ఎంతో ప్రయాసతో పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసి వదిలిపెడితే తన దొడ్డికి వస్తుంది. మరి ఇవే చున్నలేని ప్రజలుగా మానవుడే జీవిస్తూ వచ్చినాడు. దేవుడు తన స్వయంగా తన సొంత చేతులతో చేసిన ఇక మానవుడే దేవుని మాట వినటానికి ఇష్టత లేదు. ఎందుకు? తన ఇష్టం వచ్చిన ఇక పని చేస్తానికి తన స్వయంగా తన రూపాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతూ వస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని భూమిని ఆకాశాన్ని మధ్యవర్తిగా పెట్టుకున్నాడు. ఎందుకంటే మానవునికి దేవునికి మధ్యవర్తిగా ఆకాశము భూమి ఆయన సాక్షులుగా ఉంచుతూ వచ్చినాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండి మానవుణ్ణి తన స్వయంగా చేసి ఈ యొక్క నా ప్రజలు వివేచన లేకుండా జీవిస్తున్నారని తెలియజేస్తున్నాడు. అయితే మనమైతే మన యొక్క భారము మనమే మోసుకుంటూ వస్తున్నాం. దేవుని మాట విననల్లని వాడుగాను, దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తూ, దేవుడంటే మనకు మన దేవుడేగా, మనల్ని క్షమించే దేవుడు. అంటే మన దేవుడేగా, మనం ఏం చేసినా బాధ లేదు, మన దేవుడేగా మనకి మనల్ని ఏమీ అనడు అని మనం మానవులుగా ఆ యొక్క ఆజ్ఞలను అతిక్రమించే వారంగా ప్రవర్తిస్తూ వస్తున్నాం. అయితే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, పాపభారం మోసిన వాళ్ళారా, ప్రయాసపడి పాపభారం మోసిన వాళ్ళారా నా యొద్దకు రండి అని, సమస్తమైన జనులారా అని దేవుని యొక్క లేఖనాలు సెలవుస్తుంది. పాపం అనే భారాన్ని, మన భారం మనమే మోస్తూ దేవుని వైపు చూడకుండా దేవుడు మరి ఆ యొక్క శిలువ మీద వేలాడుతూ మరి తెలియజేస్తున్నాడు, నా యొద్దకు రండి అని. దేవుని వద్దకు వస్తానికి లోబడనల్లని ప్రజలుగా జీవిస్తూ వస్తున్నాం. దేవుడంటే మనకి లెక్కలేని తనము, దేవుడంటే మనము ఇష్టత లేని వారం గాను, దేవుడంటే ఇది ఎవరో తెల్లవాళ్ళ దేవుడని. తెల్లవాళ్ళకి దేవుడా? కాదు. తెల్లవాళ్ళకే కాదు, నల్లవాళ్ళకి కాదు. అది సర్వ సృష్టికర్త అయిన దేవుడు ప్రపంచమంతా ఒక్కడే అయి ఉన్నాడు. ఆ దేవాది దేవుడు నీ కోసం నా కోసం ఆ యొక్క శిలువ మీద వేలాడుతూ వచ్చినాడు. శిలువ మీద ఆయన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చినాడు. ఆయన ప్రవైన యేసు క్రీస్తు వారు, ఆ దేవాది దేవుడు చనిపోయి సమాధి మూడో దినాన తిరిగి లేచినాడు. ఆ యొక్క సర్వ సృష్టికర్త, నిత్యము నివసించే దేవుడు, ప్రేమ స్వరూపమైన తండ్రి మన కోసం ఆ యొక్క శిలువ మీద వేలాడుతూ, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు వేరగరు గనుక వీరిని క్షమించు అంటే, క్షమాపణ ఎవరికి? మానవుడు తప్పు చేస్తుంటే దేవుడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని ఎరగరు, వీరిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. అయితే ఆయన మొత్తం మీద ఉమ్ము వేస్తుంటే, ఆయన యొక్క చెంపలు పెరుగుతుంటే, ఆయన మీ యొక్క ఈపు మీద నాగల సాల వలె దున్నుతూ ఉంటే, అంత గొప్ప దేవుడు మానవుడి అలడా ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. ఏంటి ఆ ప్రేమ? ఎవరిది? సర్వాధికారి దేవుడు, సృష్టికర్త రాజు మరి ఎంతగానో మానవుణ్ణి ప్రేమించాడు. మానవుడు నశించి నరకానికి పోతాం ఇష్టత లేక, ఆ యొక్క నిత్యమైన నాశనానికి నరకానికి పోతాం దేవునికి ఇష్టం లేక, తన ప్రియకుమారుడు ప్రవైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి, ఆ యొక్క దేవాది దేవుడు నిత్యము
మానవుణ్ణి మరి ఇక జీవింప చేయాలని, ఆ నిత్యం నాశనానికి పోకుండా ఆ నరకం నుంచి తప్పించాలని తండ్రి యొక్క కోరిక అయి ఉన్నది. ఆ యొక్క కోరికను కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఆ యొక్క శిలువ మీద వేలాడి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజుడిగా తిరిగి లేచినాడు. ఆ దేవాది దేవుడు మరలా రానాయన్నాడు. ఆ యొక్క సర్వ సృష్టికర్త దేవుని ఎరిగి నువ్వు యేసుప్రభా నేను పాపిని, నా పాపం నుంచి నన్ను విడిపించు, ఈ యొక్క భయంకరమైన శిక్ష నేను పడవలసింది, ఆ నిత్య నరకానికి నేను గురి అవ్వాల్సిన వాడిని. అయ్యా నువ్వు సర్వాధికారివు, సృష్టికర్తవు, దేవాది దేవుడుగా ఈ లోకానికి వచ్చావు, నా పాపాన్ని క్షమించినావు స్వామి, నేను పాపిని, నన్ను నీ రక్తంతో కడుగని ఎవరైతే క్షమాపణ కోరుతారో వారికి ఆ యొక్క నిత్యమైన పరలోక రాజ్యం అన్నది. క్షమాపణ లేకుండా ఎవరైతే దేవుళ్ళంతా ఒకటే, ఏ యొక్క దేవుడైనా మాకు ఇష్టమే, ఇది మన కులస్తులు దేవుడు కాదు, ఇది మతస్థులు మరి అని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారికి నిత్యమైన నరకం, అగ్ని గుండం, అగ్ని ఆరదు, పురుగు సావదు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నది. భయంకరమైన వేదన పడే స్థలం, ఆ స్థలాన్ని నుంచి తప్పించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే ఈ భూమి మీద ఉండగా, మానవుడా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు స్వామి, నువ్వు సర్వ సృష్టికర్తవు, నువ్వు దేవాది దేవుడుగా నీ యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నా పాపాన్ని క్షమించు నాయనా అని నువ్వు క్షమాపణ కోరితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క రాజ్యంలో నువ్వు కూడా చేర్చబడతావు. ప్రియుడా నాది కాదని నిర్లక్ష్యం చేశావనుకో నిత్యమైన అగ్ని గుండం, అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరమైన వేదనకరమైన స్థలం. ఆ స్థలానికి పోకుండా ప్రవేశించాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమడిది మాత్రండి సాయంకాల వేళలో అంబేద్కర్ కాలనీలో ఈ పుర వీధులలో ఈ రాజ్య సువార్త ప్రకటించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీ స్తోత్రాలు. ప్రభా చెప్పబడిన మాటలు ప్రజలు విన్నారు. ప్రభా హృదయములను తెరిచి యేసు ప్రభు నిజమైన లోకరక్షకుడని నమ్మి వారు కూడా నిత్య జీవానికి వారసులగినట్లుగా చేయండి. ముందుకు వెళ్తున్నాను, తోడుగా ఉండండి, మహిమ మీరు పొందండి. సాయంకాలం మధ్యలో వెంకటేశ్వర వందల ఇంట్లో జరిగే జవా మరి గృహ కోడికను ఆశీర్వాదకరంగా ఇచ్చేయండి. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా, ఏ భేదము లేదు, వచ్చి మేలు పొందినట్లుగా చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. बोलो यीशु मसीह के, రక్షణనిచ్చే యేసు ప్రభువుకే, నిత్య జీవమిచ్చే యేసు ప్రభువుకే, పాపిని పరిశుద్ధుడుగా చేసే యేసు ప్రభువుకే. హల్లెలూయా. జీవనదాతగా ప్రభు యేసువా, జీవనదాతగా ప్రభు యేసువా, నిత్య జీవము నీకు కలిగించును, నిత్య జీవము కలిగించును. కావున ప్రభుని దరిజను, కావున ప్రభుని దరిజను, దరిజను. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. నిన్ను రాసే పను పిలచుచునే, నిన్ను రాసే పను పిలచుచునే. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. జీవన జ్యోతిగా జగమున కోచను, జీవన జ్యోతిగా జగమున కోచను. నీవెరిగితివా నీ స్థితిని, నీవెరిగితివా నీ స్థితిని, నీ చీకటిని పోగొట్టును, నీ చీకటిని పోగొట్టును, పోగొట్టును. నా మాట
ప్రభువనెను నా మాట వినగానే ప్రభువనెను. ప్రియులారా, సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీకు మీ మధ్యకి రావటానికి కారణం ఏమిటి అంటే, ఈ భూమి మీద మానవులు దేవుని కొరకు ఆశ కలిగి ఉంటా ఉన్నారు. అయితే దేవుడు కావాలనే ఆశ మంచిదే. దేవుడికి ఉండే లక్షణాలు కూడా మనం తెలుసుకోవాలి. ఏంటి ఆయనకుండే లక్షణాలంటే, దేవుడు పరిశుద్ధుడు. నీనా లాంటి వాడు కాదు దేవుడు. దేవుడు అంటే ఒక ప్రత్యేకత ఉండాలి ఆయనకి. ఉదాహరణ చూడండి, ఒక డాక్టర్ డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ అయితేనే డాక్టర్ అవుతాడు. అంతేగాని మన ఎలా ఉంటే వచ్చే డాక్టర్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, సర్టిఫికేట్ ఇవ్వదన్నమాట. అలాగే దేవుడు అంటే పరిశుద్ధుడై ఉండాలి. ఒక కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ చదవాలి. నువ్వు నేను అనుకున్నట్టుగా అందరూ దేవుళ్ళు కాదు. దేవుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన స్త్రీ సాంగత్యం ఉండదు. ఆయన మరణం బంధించలేదు ఆయన్ని. అందుకని దేవుడు దేశానికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఉన్నాడా, లేకపోతే అందరికి ఒక్కడే దేవుడా అంటే అందరికీ ఒక్కడే దేవుడు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. ఉదాహరణ చూడండి, 29 దేశాల్లో కనుక మన 29 రాష్ట్రాల్లో ఒకే ప్రధానమంత్రి ఉన్నాడు. మనకి భారతదేశానికి ఒక ప్రధానమంత్రి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఒక జిల్లాకి ఒక కలెక్టర్, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, ఒక గ్రామానికి ఒక సర్పంచి, ఒక స్త్రీకి ఒక భర్త. ఇది ధర్మం, ఇది విధానం అన్నమాట, న్యాయ విధానం. అలాగే దేవుడు అంటే కనుక ఆయన పరిశుద్ధుడు. పాపుల్ని ప్రేమించాడు. ఆయన పాపుల్ని ప్రేమించి మానవుడుగా భూమి మీదకి పాపుల రక్షకుడుగా వచ్చాడు. ఆయన అంటే సహజంగా దేవుడికి ప్రేమ ఉంది మానవుల మీద. దేవుడి ప్రేమను మానవుడు గుర్తెరగలేకపోతా ఉన్నాడు. దేవుడి ప్రేమను గుర్తెరగలేక ఏదేదో తనకు తోసిందిగా పెద్దలు చెప్పింది చేస్తా ఉన్నాడు. దేవుడు ప్రేమమయుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకంలో నిన్ను కూడా ప్రేమించాడు. కనుక నువ్వు దేవుడు ప్రేమని గుర్తెరగకపోతే కనుక నీకేం ప్రయోజనం ఉండదు ఈ భూమి మీద. ఉదాహరణ చూడండి, తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ప్రేమని పిల్లలు గుర్తెరగరు. దేవుడు కూడా నిన్ను ప్రేమించాడు. అందుకని ప్రేమించి నీ కొరకు భూమి మీదకి నరవతారికి వచ్చి ఆయన పాపల రక్షకుడిగా మన కొరకు శిలువలో మరణించాడు. కనుక మన పాపాలు క్షమించడం కొరకై ఆయన శిలువలో మరణించాడు. మరణించి మరణాన్ని జయించాడు, తిరిగి లెగిచాడు. నిన్ను నన్ను పాపాన్ని నుంచి విడిపించడం కొరకై. మన పాపాన్ని మనం పోగొట్టుకోలేము. మన పాపాన్ని మనం పోగొట్టుకోలేము. పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఒక ఆయన ఆచార్య గారు రోజు వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడంట నదిలో. ఒక పిల్లోడు చూసి, ఏంటంటే పంతులు గారు రోజు స్నానం చేస్తున్నాం నదిలోకి వచ్చి, ప్రొద్దున్నే